1972లో చైనాకి పాండా డిప్లొమసీ వచ్చింది. అంటే చైనా దేశంలో ఉన్న పాండాలకి ఆ దేశం రెంట కట్టాలి. ఎందుకు చైనా తన పాండాలకు అద్దెకు తీసుకుంటుంది? దీన్నే పాండా దౌత్యం అంటారు. 7వ శతాబ్దంలో ఊ అనే చైనా చక్రవర్తి 2 ఎలుకబంట్లను జపాన్కి పంపారు. ఇలాగే కొన్ని దేశాలకు కోల్డ్ వార్ జరుగుతున్న కాలంలో మలేషియా, రష్యా ఇలా చాలా దేశాలకు పాండాలను బహుమతులుగా ఇచ్చింది. ఇదొక సాంప్రదాయంగా అప్పుడు మారింది. ఇలా చైనాలో పాండాలు తక్కువ అయ్యాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం పాండాలు చైనావే కాబట్టి మళ్లీ చైనా పాండాలకు ఒక సంవత్సరానికి $1 మిలియన్ అంటే 7,20,00,000 రూపాయలు చెల్లించి పాండాలను అద్దెకు తీసుకుని వాటిని పెంచుకుంటుంది. ఒకవేళ పాండాలు గనక జన్మిస్తే ఆ జన్మించిన పాండాలకు చైనా 31 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ట్యాక్స్ కట్టాలి. కొన్ని స్టడీస్ ప్రకారం ఏం చెప్పారంటే, ఏదైతే మనం పెంచుకునే కుక్క ఉంటుందో అది మన నోటి శబ్దాన్ని బట్టి మనం ఆనందంగా ఉన్నామా లేదా బాధగా ఉన్నామా అనే విషయాన్ని గుర్తించగలవు. స్వీడన్కి చెందిన క్రిస్టియన్ లిబర్ట్ అనే మహిళ ఉత్తరప్రదేశ్కి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరినీ కలిపింది ఫేస్బుక్. స్వీడిష్కి చెందిన ఈ అమ్మాయి ప్రేమకు సరిహద్దులు లేవని తెలియజేయటానికి స్వీడన్ నుంచి ఇండియాకి దాదాపు 6,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం ప్రేమగా మారిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికోసం యూపీలోని ఒక స్కూల్లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ మీద ఇదివరకే మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వీడియోని చూడండి. హోమోసెక్షువల్. ఒక మెన్ తోటి మెన్ను చూసి సెక్షువల్గా కోరికలు కలుగుతున్నాయంటే దాన్ని హోమోసెక్షువల్ అని అంటారు. ఇలా మగవారిని ఇష్టపడితే వారిని గే అంటారు. అదే ఆడవారిని ఇష్టపడుతుంటే వారిని లెస్బియన్ అని అంటారు. సెక్షువల్ అట్రాక్షన్ అనేది ఆపోజిట్ జెండర్ మీద ఉండాలి. ఇలాంటి దాన్ని హెట్రోసెక్సువల్ అని అంటారు. కానీ ఇక్కడ ఏ జెండర్ వాళ్ళు ఆ జెండర్ వాళ్ళని కోరుకుంటారు. గ్రీకు భాషలో హోమో అంటే ది సేమ్ అని అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, బైసెక్షువల్ అని ఇంకొక వర్గం ఉంది. దీనిలో భాగంగా ఒక వ్యక్తి ఆడవారిని చూసినా మగవారిని చూసినా ఒకే రకమైన అట్రాక్షన్ వస్తుంది. ఇలాంటి పీపుల్ని మనం అరుదుగా చూస్తాం. తెలుగులో వీరిని ద్విలింగ సంపర్కులు అని అంటారు. అయితే ఇది కాసేపు పక్కన పెట్టి అన్నీ ఫ్రాంక్ అనే అమ్మాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఎంతోమంది యూదులను ఊచకొత్తకు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆ లక్షల మందిలో ఈ అన్నీ ఫ్రాంక్ కూడా ఒకరు. అన్నీ ఫ్రాంక్ 1929 జూన్ 12న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జన్మించింది. వీళ్ళు యూదుల కుటుంబానికి చెందిన వాళ్ళు. 1940లో హిట్లర్ యాంటీ జూయిష్ రెగ్యులేషన్స్ ను తీసుకువచ్చాడు. దీనివల్ల యూదులు పార్కులు, సినిమాలు, స్విమ్మింగ్ పూల్లను చూడటానికి అనుమతి లేదు. అంతేకాకుండా యూదుల పిల్లలు సెపరేట్ స్కూల్స్కి వెళ్ళాలి. ఈ విధంగా అప్పట్లో యూదులు బ్రతకటం చాలా కష్టంగా మారింది. పోలాండ్లో ఉన్న యూదులకైతే ఇంకా కఠినంగా మారింది. 1942లో అయితే ప్రతి యూదుడు తన బట్టల మీద పసుపు రంగు నక్షత్రాన్ని ఒక గుర్తింపుగా ధరించాలి. అంతేకాకుండా మిమ్మల్ని పని కోసం తీసుకుపోతున్నామంటూ అందరినీ విషవాయువులను నింపే రూమ్లోకి తరలించారు. కానీ అన్నీ ఫ్రాంక్ మాత్రం వారి బిజినెస్ అపార్ట్మెంట్ క్రింద ఉన్న సీక్రెట్ రూమ్లో దాక్కుని తప్పించుకునేవారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు 1942 ఆగస్టు 4న సైనికులు ఆ రహస్య గదిని కనుగొన్నారు. తర్వాత వీరిని రైళ్ల ద్వారా బెర్గెన్ బెల్సన్ అనే ప్రాంతానికి తరలించారు. అక్కడ గ్యాస్ ఛాంబర్లోకి ఫ్యామిలీ మొత్తాన్ని పంపి వాళ్ళందరినీ చంపారు. ఈ విధంగా ఫ్రాంక్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హిట్లర్ వల్ల చనిపోయారు. కానీ ఈ మారణ హోమంలో ఫ్రాంక్ వాళ్ళ ఫాదర్ మాత్రమే బ్రతకగలిగారు. అప్పటికీ తన కుటుంబం అంతా చనిపోయారని తెలుసుకున్నాడు. తన పాత ఇంటికి వెళ్లి అక్కడ బాగా పరిశీలించగా అన్నీ ఫ్రాంక్ యొక్క డైరీ లభించింది. ఆ డైరీని తెరిచి చూడగా అందులో తను జర్నలిస్ట్ లేదా రైటర్ అవ్వాలనుకుందని రాసి ఉంది. అంతేకాకుండా ఆ డైరీలో ఇంకొక విషయం కూడా రాసి ఉంది. తనకి ఆడవారు మగవారు ఇద్దరి మీద సమానమైన అట్రాక్షన్ వస్తుందని, తను బైసెక్షువల్ అని రాయడం జరిగింది. కానీ ఈ డైరీని పబ్లిష్ చేసేటప్పుడు ఈ విషయాలను తొలగించారు. అంతేకాకుండా దాదాపు 70 భాషల్లో ఈమె డైరీని ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఆవిడ హిట్లర్ యొక్క రూలింగ్లో జరిగిన భయంకరమైన సంగతులను గురించి వ్రాసింది. ఒక స్టడీ ప్రకారం తెలిసిందేమిటంటే, రోడ్డు మీద హెల్మెట్ ధరించకుండా వాహనాల మీద ప్రయాణించే వారికన్నా హెల్మెట్ ధరించుకుని ప్రయాణం చేసే వాళ్ళకే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయట. హెల్మెట్ ధరించుకోకుండా ఏ సేఫ్టీ లేని వారు కొంచెం భయంతో జాగ్రత్తగా నడుపుతారు. అదే హెల్మెట్ను ధరించిన వారైతే సేఫ్టీ ఉందని ఫీల్ అయ్యి వేగంగా నడపడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. పాము కాటికి, తేలికాటికి లేదా విషపురుగుల కాటికి మనుషులు చనిపోవటం అనేది మనం విన్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ప్రేమ కాటు వల్ల చనిపోయాడు.
మెక్సికన్ కి చెందిన జూలియో మ్యాకియాస్ గోన్జలేజ్ అనే టీనేజర్ ను తన గర్ల్ ఫ్రెండ్ తన మెడ భాగాన కొరికింది. ఈ దెబ్బతో ఆ వ్యక్తికి విపరీతంగా రక్తం స్రవించి ఆ తర్వాత స్ట్రోక్ తో చనిపోయాడు. ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. 2020 నవంబర్ 18న బ్యారో అనే నగరంలో సూర్యుడు అస్తమించి తిరిగి 1 కాదు 2 కాదు ఏకంగా 67 రోజుల పాటు ఆ నగరంలో సూర్యుడు ఉదయించలేదు. 2021 జనవరి 23న సూర్యుడు బ్యారో నగరంలో ఉదయించాడు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. అమెరికాలోని అలాస్కా స్టేట్ లో ఉన్న బ్యారో అనే పట్టణం ఆర్కిటిక్ వలయానికి దగ్గరగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో ఆర్కిటిక్ వలయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో సూర్యాస్తమయం అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే చాలా చీకటిగా ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇలా ఈ ప్రాంతాలు చీకటిగా మారే ప్రక్రియను పోలార్ నైట్ అని అంటారు. ఈ పోలార్ నైట్ అనేది ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమయ్యి జనవరి నెలలో ముగుస్తుంది. ఈ విధంగా సూర్యుడు ఒక్కోసారి నవంబర్లో అస్తమిస్తే ఇక తిరిగి 2 నెలల తర్వాత జనవరి నెలలో ఉదయిస్తాడు. ప్రతిరోజు ఉదయాన్ని చూడాలి అనుకునే వారికి ఇది వర్తించదు. ఈ బ్యారోలో 4000 మంది ప్రజలు నివసిస్తున్నారు. చాలా మంది శాస్త్రవేత్తలు చలికాలంలో ఈ ప్రాంతానికి వచ్చి పూర్తిగా చీకట్లో ఉన్న ఈ ప్రదేశంలో జీవం ఎలా ఉంటుందో అని తెలుసుకోవటానికి పరిశోధనలు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న మిషరీ అనే ప్రాంతంలో 1925 మార్చి 18న ఒక సుడిగుండం అనేది సుమారుగా 352 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీనివల్ల అప్పుడు 690 మంది చనిపోయారు. యుఎస్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద సుడిగుండం. క్రేయాన్స్, చిన్నపిల్లలు డ్రాయింగ్స్ వేసుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు. క్రేయోలా క్రేయాన్స్ అనే కంపెనీ వీటిని తయారు చేస్తారు. ఎమర్సన్ మోసర్ అనే వ్యక్తి ఈ క్రేయాన్ తయారు చేయటంలో సీనియర్ మేకర్. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎమర్సన్ మోసర్ సుమారుగా 37 సంవత్సరాల పాటు క్రేయాన్స్ మేకర్ గా వర్క్ చేసి 1.4 బిలియన్ అంటే 1400 కోట్ల క్రేయాన్స్ ను తయారు చేసిన తర్వాత తన చూపు మందగించటంతో హాస్పిటల్లో తను చూపించుకుంటే తనకు కలర్ బ్లైండ్నెస్ వచ్చిందని చెప్పారు. కలర్ బ్లైండ్నెస్ అంటే రంగులను సరిగ్గా గుర్తించలేరు. తనకు కలర్ బ్లైండ్నెస్ వచ్చిందన్న సంగతి తను తన రిటైర్మెంట్ పార్టీలో చెప్పాడు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకోబోయే వరకు మన చుట్టుపక్కల ఎన్నో శబ్దాలను వింటుంటాం. ఉదాహరణకు పక్షుల అరుపులు, బళ్ళ శబ్దాలు, కిచెన్లో పనిచేస్తే వచ్చే శబ్దాలు ఇవి కామన్గా ఉంటాయి. కానీ ఈ చిన్న చిన్న శబ్దాలే ఒక వ్యక్తికి టార్చర్ లాగా ఉంటాయి. కరీన్ కుక్ అనే 49 సంవత్సరాల మహిళ హైపర్ ఎక్యూసిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. సాధారణంగా టినిటిస్ అనే చెవికి సంబంధించిన వ్యాధి ఉంటుంది. దీనివల్ల చెవిలోంచి శబ్దాలు పుట్టుకు వచ్చి చిరాకు పుట్టిస్తుంది. కానీ ఈ హైపర్ ఎక్యూసిస్ అలా కాదు. నిత్యం వినిపించే శబ్దాలు మనకు బిగ్గరగా అనిపిస్తాయి. నాణ్యాలు గల్లుమనటం, కుక్క అరవటం, కారు ఇంజిన్ శబ్దం, ఎవరైనా చూయింగం నవలటం, వ్యాక్యూమ్ క్లీనర్ శబ్దం ఇలాంటి శబ్దాలు భరించలేరు. గాలిలో ఊగే చెట్లు, ఆకుల శబ్దం లేదా ఇంటి నుంచి ఏదైనా వాహనం వేగంగా పోతున్నప్పుడు వచ్చే శబ్దం ఇలాంటి శబ్దాలు కూడా విపరీతమైన నొప్పిని ఆమెకు కలగజేస్తుంది. అద్భుతమైన వారి పిల్లల నవ్వులు, వినసంపైన వారి మాటలు కూడా తనకు టార్చర్ లాగా ఉంటాయి. ఒకసారి అయితే ఆమె క్రిస్మస్ రోజు వేరే గదిలో కూర్చొని పండగ జరుపుకుంటున్న తన 7 ఏళ్ల కొడుకును చూడాల్సి వచ్చింది. 2022లో ఈమెకు అకస్మాత్తుగా ఈ వ్యాధి వచ్చింది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఈ వ్యాధి తనకు దారుణ పరిస్థితికి తీసుకువచ్చింది. కరీన్ తన రూములో ఒంటరిగా ఉన్నప్పుడు తను ఇయర్ ప్లగ్స్ లేదా ఇయర్ డిఫెన్స్ ను పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆమెకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో సంభాషించుకునేటప్పుడు ఆమె సైగలు చేయాల్సి ఉంటుంది. తీవ్రంగా ఎగజెమ్ముతున్న లావాలు ఎవరో నా చెవిలో పోసినట్లు నాకు అనిపిస్తుంది. మైగ్రేన్ లాంటి తలనొప్పి ఇది. ఈ నొప్పిని భరించలేక దాని నుంచి ఉపశమనం పొందేందుకు తలను 2 ముక్కలుగా చేయాలనిపిస్తుందని ఆమె స్వయంగా అంటుంది. హైపర్ ఎక్యూసిస్ అనే వ్యాధికి చికిత్స లేదు. కాలంతో పాటుగా అదే తగ్గిపోయే అవకాశం ఉందని కెన్ డివోర్ అనే వ్యక్తి చెప్పాడు. ఈయన కూడా 30 సంవత్సరాల పాటు ఈ వ్యాధితో బాధపడ్డాడు. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఐస్ క్రీమ్ తినటం వల్ల వచ్చే తలనొప్పిని సైంటిఫికల్ గా స్పీనో ప్యాలటైన్ గ్యాంగ్లియో న్యూరోగ్లియా అని పిలుస్తారు. ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కప్ప కేవలం 1 సెంటీమీటర్ కంటే చాలా తక్కువ సైజులో ఉంటుంది. అంతేకాకుండా దీని చర్మం అనేది మార్ఫిన్ కంటే 200 రెట్లు విషపూరితమైనది.
థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.